హలో నమస్తే వెల్కమ్ టు టిఎస్ న్యూస్ డిజిటల్. ఇవాళ మన డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేందుకు నాతో పాటు ఉన్నారు గోల్డెన్ ఉమెన్ క్లబ్ చైర్పర్సన్ అండ్ ఫౌండర్ ఉమా పెరి గారు అండ్ బిజినెస్ అనలిస్ట్ దివాకర్ సింగ్ గారు. ఆలస్యం చేయకుండా పలకరించేసి డిస్కషన్ స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ టైం మనం ఏదైతే టాపిక్ డిస్కస్ చేసామో అదే యూనియన్ మినిస్టర్ వరకు కూడా వెళ్ళినట్టు అనిపించింది. సో అదే టాపిక్ పైన చైనా వర్సెస్ ఇండియా గురించి, స్టార్ట్అప్ కంపెనీస్ గురించి మాట్లాడడం జరిగింది. దీన్ని ఏ విధంగా మీరైతే చూస్తారు? ఇండియా వర్సెస్ చైనా స్టార్టప్స్ ది డిస్కషన్ చాలా గట్టిగా జరిగింది. ఎందుకంటే మనం ఒక స్ట్రాటజీ లేకుండా స్టార్టప్స్ అన్ని పర్ఫామ్ చేస్తూ ఎవరు ఏ అప్లికేషన్ చేసినా మనం ప్రమోట్ చేస్తూ ఒక స్పెసిఫిక్ స్ట్రాటజీ కానీ డైరెక్షన్ కానీ లేకుండా వెళ్ళాము. అయితే ఈ టాపిక్ స్టార్టప్ మహాకుంభ్ అని ఢిల్లీలో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇప్పుడు అన్ని ఇండియా వైడ్ స్టార్టప్స్ అన్ని అక్కడికి వచ్చాయి. అక్కడ మన ఇండస్ట్రీ మినిస్టర్ గారు పీయూష్ గోయల్ గారు ఈ స్పెసిఫిక్ రియాలిటీ చెక్ డాక్యుమెంట్ ఏదైతే మనం డిస్కస్ చేసామో దాన్ని అతను ఒక స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ మనము నేర్చుకోవాలి చైనా ఎలా ముందుకు వెళ్ళింది స్ట్రాటజికల్లీ, మనం ఏమేమి తప్పులు చేస్తున్నాం అనేది చాలా క్లియర్ గా డిస్కస్ చేశాం. దాంతో ఇది ఒక డిస్కషన్ కి ట్రిగ్గర్ అయింది. నేషన్ వైడ్ చాలా కాన్వర్జేషన్స్ జరుగుతున్నాయి. ఎస్, అది మీరు చెప్పినట్టు చాలా పెద్ద టాపిక్ గా మారింది. మన ఇండియా పరంగా చూసుకుంటే ఆ మహిళలకు ఉపాధి అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి. కానీ ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఉమెన్ కి సపోర్ట్ ఇస్తే మన ఇండియా ఎంతవరకు గ్రోత్ సాధించవచ్చు, మీరేం చెప్తారు? యాక్చువల్లీ మన ఇండియాలో కాటేజ్ ఇండస్ట్రీ అంటే అప్పడాలు చేయడము, లేదంటే టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సెస్ వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేసాం. ఈడిపి ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇవే చేసాం. కానీ మీరు చైనా వెళ్తే గనక ఇంట్లో కూర్చుని వాళ్ళు మన మొబైల్ ఫోన్ లో యూజ్ చేసే చిప్స్, సెమీ కండక్టర్స్ అనేవి ఇట్లనే షోల్డరింగ్ చేసేస్తారు. సో మొబైల్ అనేది ఇంట్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, మనం కూర వండుకున్నంత ఈజీగా. So that type of industries should be bring as cottage industries. సో అట్లాంటి ఒక ఇండస్ట్రీని మనం కాటేజ్ ఇండస్ట్రీగా ప్రమోట్ చేసినప్పుడు ఈ ఎకోసిస్టమ్ స్టార్ట్అప్ అనేది ఎక్కువ మాట్లాడే అవసరం ఉండదని నా ఫీలింగ్. అంటే మనం ఎక్కడ బ్యాక్వర్డ్ లో ఉన్నాము, ఎక్కడ మనకి అందుబాటు రావట్లేదు, ఎవరు మనకి ప్రోత్సహించట్లేదు. అంటే ప్రోత్సాహం అనేది మనకు మనం తెచ్చుకోవాలండి. ప్రజలు అనేవాళ్ళు 10 నిమిషాల్లో డెలివరీ చేస్తామంటే ఇచ్చే ప్రోత్సాహం ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ కి ఇవ్వట్లేదు. ఓకే, సో కన్స్యూమర్ ట్రెండ్స్ షుడ్ బి చేంజ్డ్. ఓకే, మీరేమంటారు? అయితే యాక్చువల్లీ ఒక స్టార్ట్అప్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అంటాం. మనము ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేసినప్పుడు ఇన్నోవేషన్ కి ఒక దిక్సూచి స్ట్రాటజీ ఉండాలి. మనము ఇంతకుముందు 2018 నుంచి కూడా ఎంఫసైజ్ చేస్తున్నాము. ఎందుకంటే సక్సెస్ అనేది అన్ని రంగాల్లో ఉంటుంది. మీరు బెట్టింగ్ యాప్స్ చేసినా అది ఇన్నోవేషన్ కిందనే. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ వస్తే మనం వాళ్ళని తీసుకొని వచ్చి ఒక డయాస్ మీద అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ మనము యాజ్ ఏ ఎకో సిస్టమ్ మనకి ఒక ఎకో సిస్టమ్ ఉంది, మినిస్ట్రీ ఉంది, దాని తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ ఉంది, మైటీ ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఒక గైడ్ లైన్ అనేది క్రియేట్ చేసి ఎలాంటి స్టార్ట్అప్కి ఎక్కువ విజిబిలిటీ, అంటే అది ఎంకరేజ్మెంట్ చేయగలగాలి. అంటే వీళ్ళు చేసిందే ఎక్కువ కరెక్ట్, ఇలాంటివి అయితే ఇంకా బాగుంటుందనే విధంగా ఒక ఓరియంటేషన్ అనేది. ఇప్పుడు మనం వాట్ వి ప్లే టు ద గ్యాలరీస్ అంటాము, ఏది మనం మాట్లాడితే అదే మార్కెట్లో వెళ్తుంది. సో అది కొద్దిగా ఎకో సిస్టంలో ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో స్ట్రాటజీ పరంగా ఇంత పర్సంటేజ్ డీప్ టెక్ వాళ్ళకి మనం ఇంత మైలేజ్ ఇవ్వాలి. ఈవెన్ ఫండ్స్ అలొకేషన్ కానివ్వండి, ఏదైనా ఒక ప్రయారిటీ, ఒక స్ట్రాటజీ అనేది ప్రతిదానికి ఉండాలండి. మనం చాలా విషయాల్లో చూస్తున్నాము స్ట్రాటజీ లేకుండానే ఎలా వస్తే అలా. మనం వీఆర్ యాజ్ ఇండియన్స్ వీఆర్ బెస్ట్ ఎట్ క్రైసిస్ మేనేజ్మెంట్ అండ్ ఫైర్ ఫైటింగ్ అంటాము. బట్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు స్ట్రాటజీ అండ్ ఒక విధానంగా వెళ్తే అందరికీ సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఉమా గారు చెప్పినట్టు మన స్టార్టప్స్ లో ఇంత ఫుడ్ డెలివరీ డెవలప్మెంట్ అయినప్పుడు, ఇంత మంది అయినప్పుడు అక్కడ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది లేదు. సో మనం చేసే పనికి మనకి ఇంక్లూజివ్ గా ఉన్న 50% వాళ్ళకి ఏ విధంగా ఉపాధి వస్తుంది, అలాంటి వాటికి ఎక్కువ ప్రోత్సాహకాలు ఇచ్చి, అలాంటి వాటికి ఎక్కువ విజిబిలిటీ ఇచ్చే విధంగా మీరు డయాస్ల మీద కానీ డిస్కషన్స్ లో కానీ మీరు చేస్తే అది ఎంకరేజ్మెంట్ అవుతుంది. అంతేగాని ఏ ఇన్వెస్ట్మెంట్ తెచ్చినా ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం అంటే అప్పు తీసుకురావడం, ఏదో చెప్పి మేము అది సక్సెస్ కాదు. మీరు క్లయింట్స్ రెవెన్యూస్ సాధిస్తున్నారా, ఎన్ని క్లయింట్స్ తీసుకొచ్చారు, ఎంత బిజినెస్ గ్రోత్ చేశారు, ఎంత ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేశారు అనే దాని మీద మీరు
రివార్డ్ రికగ్నిషన్ తీసుకోవాలి, ఇదొకటి. దాని తర్వాత అవుట్ ఆఫ్ టెక్నాలజీస్, అవుట్ ఆఫ్ అంటే గ్లోబల్గా ఉపయోగపడే సొల్యూషన్స్ మనం ఏం చేస్తున్నాం, మన కన్స్యూమర్ మార్కెట్కి మనము డెలివరీస్ చేసుకుంటున్నాం, ఇట్స్ ఓకే, మనం దాన్ని డిస్టర్బ్ చేయట్లేదు. కానీ ఒక విధానంగా, ఒక స్ట్రాటజీ పరంగా వెళ్ళడం అనేది. ఆల్రెడీ ఇండియా వెనకబడి ఉంది అని చెప్పారు. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే స్టార్ట్అప్ కంపెనీస్ పరంగా ఈ ఇయర్ బ్యాక్ లోనే ఉంది. అవును, ఈ సంవత్సరం మనకి లాస్ట్ ఇయర్ 25.5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఈ సంవత్సరం 9.5 బిలియన్ అయ్యింది. సో అది ఓవరాల్ ట్రెండ్ కొద్దిగా మారుతోంది మార్కెట్ ది. ఎలక్షన్ ఇయర్ అంటాము గ్లోబల్ గా, అటు యుఎస్ ఎలక్షన్స్ అవి వచ్చాయి కాబట్టి అదిని మనం పెద్దగా పారామీటర్ తీసుకోపోకపోయినా నార్మల్ గా ఏ విధంగా అయితే చైనా కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ పర్ఫామ్ చేస్తున్నాయో, ఏ విధంగా అయితే ఇండియా కంపెనీస్ పర్ఫామ్ చేస్తున్నాయో, వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. మనము ఏదైనా సక్సెస్ కదా అని ముందుకెళ్తాం. దానివల్ల ఏంటంటే లాంగ్ రన్ లో ఫ్యూచరిస్టిక్ గా మన డిమాండ్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కరెక్ట్ మేడం. ఇప్పుడైతే మనం ఇండియా గ్రోత్ సాధించాలి అంటే ఆ లోకల్ నుంచి స్టార్ట్అప్ కంపెనీస్ పెడితే బాగుంటుందా, గ్లోబల్ గా విస్తరించాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మీరేం చెప్తారు? ఎలా స్టార్ట్ చేస్తున్నాము, ఎలాంటి స్టార్ట్అప్స్ కి మనం సపోర్ట్ చేస్తున్నాము, ఎలాంటి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ మనం ప్లాన్ చేస్తున్నాము, అవి దాని మార్కెట్ వయబిలిటీ ఎంత, ఇప్పుడు టామ్ శామ్ అంటాము. సో టోటల్ మార్కెట్ అనాలిసిస్ ఎట్లా ఉంది, దాంట్లో మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, దానికి ఇన్వెస్ట్మెంట్ మనం ఎట్లా రేస్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఒక స్టార్ట్అప్ ఫౌండర్ కి అనాలిసిస్ చేసుకోవాలి బిఫోర్ స్టార్టింగ్ ద స్టార్ట్అప్ ఇట్ సెల్ఫ్. సో ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది లేదు. ఇప్పుడు మన ఇండియన్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే, వాడెవడో కిరాణా షాప్ పెట్టాడు కదా అని ఈయన కూడా పెడతారు, ఆ పక్క షట్టర్ ఓపెన్ చేసుకుని. సో అలా కాకుండా దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆయన ఒక ప్రోడక్ట్ చేస్తున్నారంటే దానికి ఇంకొక వాల్యూ ఎడిషన్ ఎలా చేయొచ్చు అనేది కూడా వీళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు స్టార్ట్అప్ గేమ్ ఏమైపోయింది అంటే, నేను ఒక ఐడియా తీసుకొచ్చాను, పిచ్ చేశాను, ఇన్ని బిలియన్ ఆఫ్ ఫండ్ రేస్ చేశాను, ఈ ఫండ్ తో బూట్ స్ట్రాప్ చేశాము, MVP లో ఫండ్ వచ్చింది, సీడ్ రౌండ్ అయింది, దెన్ ఎగ్జిట్. వేరే స్టార్ట్అప్ ఎకోసిస్టమ్, వేరే స్టార్ట్అప్. నేను 10x ఎంటర్ప్రెన్యూర్స్ అని చెప్పారు, 10x 5x స్టార్ట్అప్ ఫౌండర్స్ అన్నారు. వాట్ ఈస్ 5x స్టార్ట్అప్ ఫౌండర్ అని అడిగాను. అంటే 5 స్టార్ట్అప్స్ పెట్టి స్కేల్ చేసి ఫండ్ రైజ్ చేసి నేను ఎగ్జిట్ అయిపోయాను అని చెప్పారు ఆయన. దెన్ హౌ కమ్ యు ఆర్ అ ఫౌండర్ అని నన్ను, బికాస్ యు ఆర్ లిటరలీ బ్రోకింగ్ ద ఎంటిటీ. అవును, రైట్. మనం ఒక ఇల్లు కొంటాము, ఆ ఇంటిని ట్రేడ్ చేసి ఇంకొకళ్ళకి అమ్మేస్తాము, దట్ ఈస్ కాల్డ్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్. అవును. సో యువర్ స్టార్ట్అప్ బ్రోకరేజ్ అన్నాను నేను ఒక కొత్త టర్మ్ తీసుకొని వచ్చి. సో ఎందుకని అలాగా? ఇఫ్ యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ ప్రోడక్ట్, ఆర్ దెర్ ఈస్ నో మార్కెట్, ఆర్ దెర్ ఈస్ నో స్కేలబిలిటీ, ఆర్ యూ డోంట్ వాంట్ టు స్కేల్ ఇట్, వై డు యూ వాంట్ టు ఎగ్జిట్ ఇట్? సూపర్. అంటే మన ఇండియా టెక్నాలజీ పరంగా ముందుకెళ్తుంది, ఏఐ కూడా వచ్చేసింది. దీన్ని ఉపయోగించుకొని ఆ మహిళలు ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు, ఎంతవరకు అడుగు వేయొచ్చు? 100% అండి. బికాస్ గోల్డెన్ ఉమెన్ క్లబ్ లో కూడా మేమేం చేస్తాము అంటే, మీకు ఒక పికిల్ ఉన్నా సరే, ఒక సారీ ఉన్నా సరే, ఎనీ ప్రోడక్ట్ డిజిటలైజేషన్ 100% ప్రమోట్ చేస్తాము. సో వీ హెల్ప్ దెమ్ టు క్రియేట్ దేర్ సోషల్ మీడియా హ్యాండిల్స్, హౌ టు స్కేల్ దెమ్, కాంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి. సో అండ్ ఇప్పుడు చాలా మార్కెట్ ప్లేసెస్ ఉన్నాయి, ఆ మార్కెట్ ప్లేసెస్ లో ఎలా ఆన్ బోర్డ్ చేసుకొని మీరు మీ ప్రోడక్ట్స్ ని సెల్ చేయొచ్చు అట్లా. సో నౌ వీఆర్ అట్ ఎ ఫేజ్, వీఆర్ negotiating with couple of corporates wherein zero commission listing కూడా ఇవ్వండి మా మెంబర్స్ కి, వేరే విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ని ప్రమోట్ చేయండి అని. సో ఇట్లాంటి ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు కూడా దాట్ యాడ్స్ మోర్ వాల్యూ. సో ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి, కానీ అది ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఏం చేస్తే ఆ స్కీమ్ ని మనము క్రెడిట్ చేసుకోవచ్చు, ఈ బిజినెస్ ని ఎలా ఇంప్రూవైజ్ చేయాలి అనేది ఒక ఇంట్లో కూర్చున్న మహిళకి గానీ, ఈవెన్ కార్పొరేట్ ఎంప్లాయీస్ కి కూడా తెలియదండి. చాలా మందికి తెలీదు. తెలుసుంటే వాళ్ళకి ఇమీడియట్ గా ఒక DST అనేది ఒకటి ఉంది, ఒక నిధి అనే స్కీమ్ ఉంది, దాంట్లో మీకు ఇంత ఫండ్ వస్తుంది అని చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు మీకు ఒక స్టార్ట్అప్ ఉంది అంటే మీరు DPIIT లో రిజిస్టర్ చేసుకుంటే మీరు ఈ స్కీమ్స్ కి ఎలిజిబుల్ అండ్ ఈ సబ్సిడీస్ వస్తాయి మీకు అనేది చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళు ఉన్న వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి అడగాలో తెలియదు. సో ఇదే క్వశ్చన్ నేను ఒకసారి ఒక సమ్మిట్ లో రేస్ చేసినప్పుడు ఒక సీనియర్ టెక్నోక్రాట్ చెప్పారు నాకు. స్వాతి పోర్టల్ అని ఒకటి లాంచ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు అండ్ అందరూ కలిసి దే లాంచ్డ్ దిస్ పోర్టల్ కాల్డ్ స్వాతి పోర్టల్. దాంట్లో ఏ గవర్నమెంట్ పోర్టల్స్ లో గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో ఎవ్రీథింగ్ ఈస్ లిస్టెడ్.
సో ఇలాంటివి ఎలా తెలుస్తాయి అంటే ఐ ఆల్వేస్ ప్రమోట్ జీవో ఎన్జిఓ కొలాబరేషన్. సో ఇప్పుడు మీరు జీవోను ఉండి మీరు జీవోలు పాస్ చేస్తా వెళ్ళారు, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఓకే, దేర్ ఆర్ ఎన్జిఓస్ కమ్. ఎన్జిఓస్ ఆర్ ద పీపుల్ హూ ఇంప్లిమెంట్ జియోస్. సో గవర్నమెంట్ క్రియేట్ చేసిన స్కీమ్ ఏదైతే ఉందో అది ఎండ్ యూజర్ వరకు గ్రాస్ రూట్ లెవెల్ వరకు చేర్చేది ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఓకే. సో అలాంటి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఫేస్ చేసే ఛాలెంజెస్ అనేవి వేరేలాగా ఉంటాయి. ఓకే, వావ్, చాలా బాగా చెప్పారు ఉమాపేరి గారు. దివాకర్ సింగ్ గారు, ఇక్కడ మేడం చెప్పే పాయింట్స్ చాలా క్లారిటీగా అర్థం అవుతుంది ప్రతి ఒక్కరికి. నిజమే, చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు ఈ స్కీమ్స్ ఏమున్నాయి, ఎవరికి వర్తిస్తాయి, ఎంత పెట్టుబడి పెట్టాలి, మనకి ఎంత వస్తుంది చెప్పే ఇది ఎవరికి ఉండదు, ఆ టైం కూడా ఎవరికి ఉండదు, అది ఎవరు తీసుకోరు. సో ఇప్పుడు మనం ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా బయటికి రావాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఒక బిజినెస్ అనలిస్ట్ గా మీరేం చెప్తారు? ఆపర్చునిటీ టు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అనేది కండిషన్ వచ్చింది. ఓకే, అది మీరు ఎక్కడి నుంచైనా పని చేయగలరు అనే కండిషన్ తోటి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ఆపర్చునిటీస్ పెరిగాయి. వాళ్ళు ఇంతకు ముందు దే హ్యావ్ టు గో టు ఎ స్పెసిఫిక్ ప్లేస్, ఒక దగ్గరికి వెళ్ళి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఈ టూల్స్ ఎక్కువగా మనము గంటలుగా చేసి పనిచేసి కోడింగ్ కానివ్వండి, ఏదైనా డిజైన్స్ కానివ్వండి, ప్రెజెంటేషన్స్ కానీ, బిజినెస్కి సంబంధించిన అన్ని చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు మన కాంటెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, మన ఎవాల్వ్డ్ ఎకో సిస్టమ్ లోపల ఒక 15 years మనం రన్ చేసిన తర్వాత మనం వెనకపడి ఉన్నాము అని చాలా క్లియర్గా ఎవిడెంట్గా వచ్చింది. దీనికి కారణం ఏంటంటే, మనం అన్ని ఆస్పెక్ట్లో ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ పరంగానే కాకుండా అసలు స్టార్టప్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్స్ మనం డ్రైవ్ చేసినప్పుడు ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మనము ఇంట్రాస్పెక్ట్ చేసుకున్నామా, మనము 90% ఫెయిల్యూర్ రేషియో మీద 10 సంవత్సరాల నుంచి ఉన్నాము. కొన్నిసార్లు అది 93కి పెరిగింది. కొన్ని హబ్స్ మనం ఏదైతే ఇన్నోవేషన్స్ కానీ క్రియేట్ చేశామో అందులో 97% ఫెయిల్యూర్ రేషియో వెళ్తుంది. అంటే మీరు ఒక 300-400 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఒక 30-40 మందిని మీరు రిక్రూట్ చేసి సక్సెస్ తీసుకురండి అయ్యా అంటే వాళ్ళు జనరల్ మార్కెట్ కంటే కూడా ఒక 5-6% ఎక్కువ ఫెయిల్యూర్ కొన్ని సంవత్సరాలు డ్రైవ్ చేస్తున్నారు. సో ఇదందటిని ఇంట్రాస్పెక్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఒక వ్యూహాత్మకం అంటాం మనం, స్ట్రాటజీ అనేది ప్రతి విషయంలో అవసరం. ఏది ఇంప్లిమెంట్ చేయాలన్న ఎప్పుడు కూడా ఐడియాస్ రాంగ్ ఉండవండి, ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోనే మిస్టేక్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు స్టార్టప్ని డ్రైవ్ చేయాలి అనేది చాలా అవసరము. ఆ ఇంప్లిమెంటేషన్ చేసే విధానం లోపల మనం ఎప్పటికప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు మార్కెట్ అవుట్ సైడ్ నుంచి కన్సల్టెంట్స్ కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, మార్కెట్లో ప్రాబ్లమ్స్ తెలుసుకొని వచ్చి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఒక డిస్కషన్స్కి ఓపెన్ అప్ అయ్యి, అరే మనం చేసే దాంట్లో ఏదన్నా తప్పులు ఉన్నాయా, ఈజ్ దేర్ ఎనీ స్కోప్ ఫర్ రివైవల్ అనేది ఆలోచించేది వస్తే మనం ఇన్ని సంవత్సరాలుగా వెనకపడము, మనం 2వ సంవత్సరంలోనే తెలుసుకుంటాం ఎక్కడెక్కడ తప్పు జరుగుతుంది. సో ఇప్పుడు జరిగే స్ట్రాటజీ ఇప్పుడు ఎందుకంటే ఇది పెద్ద లెవెల్లో రెవల్యూషన్ స్టార్ట్, ఒక యూనియన్ మినిస్టర్ దాన్ని ఒక టాపిక్ ఆఫ్ డిస్కషన్ చేశారు కాబట్టి ఇప్పుడు అన్ని ఆయా రంగాల్లో మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చేటప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి సపోర్ట్ అయ్యే విధంగా మనం ఎలాంటి ఐడియాస్కి ఎంత పర్సంటేజ్ ఫండ్ అలొకేషన్ సపోర్ట్ చేయాలి, ఎన్జిఓస్ని ఎలా రీలింగ్ చేయాలి, ఇవన్నీ మనం చేసుకొని ముందుకు వెళ్ళడం వల్ల ఇప్పటి నుంచి బిఫోర్ ఏఐ ఆఫ్టర్ ఏఐ అనే విధంగా బిఫోర్ అవర్ యూనియన్ మినిస్టర్స్ దిస్ కన్వర్జేషన్, ఆఫ్టర్ అనేది ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, మీరు ఒక పాయింట్ చెప్పాలి. ఒక మహిళలుగా ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు అన్నిట్లో ముందే ఉంటున్నారు. బిఫోర్ ఉద్యోగాలు చేయడానికి కూడా బయటకు వచ్చే వాళ్ళు కాదు. ఇప్పుడు 50-50 ఏంటి 80-20 అయిపోయింది. అందరు జాబ్ చేస్తుంటారు, ఎవరు ఖాళీ లేరు. సో బిజినెస్ పరంగా ఆలోచించాలంటే కొంచెం వెనకడికి వేస్తున్నారు. జాబ్ పరంగా సక్సెస్ సాధిస్తున్నారు కానీ బిజినెస్ పరంగా కొంచెం ఇంకా వెనకే ఉన్నారని చెప్పాలి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు? సపోర్ట్ సిస్టమ్ అండి. మీరు ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌ని విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌ని డిస్టింగ్విష్ చేయమంటే ఒక ఆంటర్‌ప్రెన్యూర్ కు ఉండే సపోర్ట్ సిస్టమ్ వేరే ఉంటుంది. అలానే విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ దగ్గరకు వచ్చేసరికి దట్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్ అండ్ దేర్ ఇస్ నో అన్నమాట, జీరో అనే చెప్పాలి. రీజన్ ఏంటంట?
అంటే మీ సొంత ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని నమ్మి మీ మీద ఇన్వెస్ట్ చెయ్యరు కదా. ఓకే. యూ హ్యావ్ టు గో టు గవర్నమెంట్. నాకు గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది, నేను జేబులో నుంచి ₹1 పెట్టక్కర్లేదు అని ఏమైనా మీరు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే ఇంట్లో వాళ్ళకి సరే ఒక ఎక్స్పెరిమెంట్ చెయ్యి, ఫెయిల్ అయినా ఏం పోయేది లేదు కదా అంటారు. మెజారిటీ ఆఫ్ ద కేస్ ఐఎమ్ టాకింగ్, నాట్ అబౌట్ ఎవ్రీ వన్. సో దీంట్లో ఇంకా ఛాలెంజెస్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మీరు ఒకటి పని చేయాలంటే ఆఫీస్ కావాలి కదా, ఆఫీస్ పెట్టాలంటే డబ్బులు కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి? వాట్ గవర్నమెంట్ ఇస్ సపోర్టింగ్. ఇప్పుడు నేను చాలా మంచి ఐడియాతో వస్తాను, ఆ ఐడియాని తీసుకొచ్చి నర్చర్ చేయాలంటే ఐ నీడ్ సర్టెన్ ఫండ్స్, ఆపరేషనల్ ఫండ్ ఉండాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, దాన్ని చేయడానికి ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. సో ఇవన్నీ చేయడానికి మన అంటే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఈ వేదికగా నేను చెప్తున్నాను, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో సో కాల్డ్ ఇంక్యుబేషన్ అండ్ యాక్సెలరేటర్ ప్రోగ్రామ్స్, దేస్ ఆర్ కాస్ట్లీ దాన్ కోవర్కింగ్ స్పేసెస్. సో కామన్ మ్యాన్ కి అవైలబుల్ గా ఒక మధ్య తరగతి స్త్రీ కానివ్వండి, ఒక కామన్ మ్యాన్ కానివ్వండి, వెళ్ళి నేను ఒక స్టార్ట్అప్ లో సక్సెస్ అవుతాను అని అనుకునే పరిస్థితి ఇవాళ రోజున లేదు ఇండియన్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ లో. సో మీరు ఒక అలాంటి ధైర్యం ఎలా వస్తుంది? అందుకే వాళ్ళు ఎవరైతే ఇంట్లో కూర్చుని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, కొన్ని అప్లికేషన్స్ డెవలప్ చేసి దాన్ని ఇన్నోవేషన్ అని దే ఆర్ ప్రమోటింగ్ ఇట్. ఫార్చునేట్లీ వీ హ్యావ్ దట్. వాళ్ళు కూడా లేకపోతే కనీసం ఈ టాపిక్ కూడా రాదేమో. చైనా ఏం చేస్తోంది, జపాన్ ఏం చేస్తోంది అంటే దే ఆర్ ప్రొవైడింగ్ ఫెసిలిటీ. అవును. ఇప్పుడు ఎవరైనా ఉంటే ఇప్పుడు మనం ఎలా అయితే స్కాలర్షిప్స్ ఇస్తున్నామో అట్లా వాళ్ళు గ్రాంట్స్ ఇస్తున్నారు. వాళ్ళు శాండ్ బాక్స్ అని అట్లాంటి మెథడాలజీస్ తీసుకొచ్చి వాళ్ళు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేసి దాన్ని చాలా సబ్సిడైజ్డ్ ప్రైస్ లో ఇస్తున్నారు. ఆఫీస్ స్పేసెస్ కానివ్వండి, దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, కామన్ ఫెసిలిటీ సెంటర్స్. సో అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవి కూడా కామన్ మ్యాన్ కి అవైలబుల్ గా లేవు. చాలా క్లియర్ గా చెప్పారు, నిజం ఇది మాత్రం. మరి ఇలా ఉంటే మనం ఎప్పుడు ముందుకు వెళ్ళేది దివాకర్ సింగ్ గారు? ఒక మహిళకి ప్రోత్సాహం అందించినప్పుడే కదా ఎందులోనైనా సక్సెస్ సాధించేది. మరి మీరేం చెప్తారు? మనకి చాలా పెద్ద స్ట్రెంగ్త్ ఉందండి. మన రీసోర్సెస్ చాలా స్కిల్డ్ అండ్ టాలెంటెడ్. వాళ్ళకి ఓన్లీ డైరెక్షన్ అండ్ గైడెన్స్ అనేది మీరు ఏది అవసరమో అదే మీరు ట్రైన్ చేయడం వల్ల ఒక ఎకో సిస్టమ్ మీరు క్రియేట్ చేసి ఫండ్స్ ఉండి ఒక మెంటార్ సిస్టమ్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక రైట్ మెథడాలజీని ప్రమోట్ చేస్తే మీరు సక్సెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇండివిజువల్ గా రీసోర్సెస్ లో ఉన్న కెపాసిటీ తోటి మన ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానివ్వండి, మన యంగ్స్టర్స్ కానివ్వండి, చాలా స్కిల్డ్, వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి సక్సెస్ ని పొందే వాళ్ళు మన వాళ్ళే. ఓన్లీ ఏంటంటే అక్కడ ఆ ఎబిలిటీస్, ఫెసిలిటీస్ అన్ని వాళ్ళకి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఈ ఎకో సిస్టమ్ లో ఇమడలేక ఇందులో ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మనం ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మన వాళ్ళు రిపీటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక పెద్ద తైలం లాగా చూపించి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది స్టార్ట్అప్ పెట్టండి అనే దానికంటే కూడా మీరు బిజినెస్ రెవెన్యూస్ తీసుకోరండి, మీరు రెవెన్యూ చేసే దాన్ని బట్టి మీకున్న ఐడియా దాన్ని బట్టి మేము పుష్ చేస్తాము, మేము ఇన్వెస్ట్మెంట్ ఇస్తాము. అసలు కస్టమర్ అక్విజిషన్, రెవెన్యూ జనరేషన్ ఈస్ ద మెయిన్ బిజినెస్ దాన్ గోయింగ్ బిహైండ్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ చిన్న మార్పు చేయడం వల్ల ఫస్ట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ కి ఒక క్లయింట్ అక్విజిషన్ చేసే వాళ్ళకి ఒక విధమైనటువంటి ప్రోత్సాహం దొరుకుతుంది. తర్వాత మీకు బిజినెస్ అనేది రెవెన్యూ అనేది క్లయింట్ నుంచి రావాలండి. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ తెచ్చారంటే అప్పు తెచ్చుకున్నాం, అప్పు తెచ్చుకున్నంత మాత్రాన్ని అప్పు తెచ్చిన రోజు మీరు అంతా సక్సెస్ అయిపోయినట్టు, కంపెనీ ఎస్టాబ్లిష్ అయిపోయినట్టు మీరు సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటే నిజంగా అసలు మీరు క్లయింట్ అక్విజిషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే ఉత్సాహం వచ్చేస్తుంది అప్పటికే. సో మీరు అవన్నీ మార్చేసి ఈ స్టార్టప్ ఇంత రెవెన్యూ సాధించింది, ఇన్ని క్లయింట్స్ ని అక్వైర్ చేసింది కాబట్టి మేము వాళ్ళని పిలిచి ప్రోత్సహిస్తున్నాము అని చెప్పి మీరు ఒక ప్రోగ్రామ్ అన్న చేశారా మన ఎకో సిస్టమ్ లో? చేయలేదు. సో ఇలాంటివి, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం. ఇలాంటివి మొనాటనస్ గా ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మనం కొన్ని తప్పులు చేయడం వల్ల ఒక 15 సంవత్సరాల తర్వాత వెనుక తిరిగి చూసుకుంటే అరే మనం ఇన్ని తప్పులు చేశామా అని ఇప్పుడు అనుకుంటాం. సో ఇప్పటి నుంచి మనకి రీసోర్స్, మీరు అన్న ప్రతి దానికి ఛాలెంజ్, మనకి ఎక్కడ వెనక పడలా. మనకు ఇంగ్లీష్ పరంగా కానివ్వండి, సాఫ్ట్వేర్ పరంగా కానివ్వండి, మన రీసోర్స్ లో ఉన్నటువంటి ఆ అనలిటికల్ స్కిల్స్ అంటారు,
క్రిటికల్ స్కిల్స్ అంటారు. ఇవి వరల్డ్ లో చాలా టాప్ మోస్ట్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియా. మనకి ఇక్కడ ఉన్నారు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. ఓన్లీ ఏంటంటే ఈ గవర్నమెంట్ మెథడాలజీస్, ద రిప్రజెంటేటివ్స్ హూ ఆర్ ఫ్రంట్ ఎండింగ్, దే నీడ్ టు లిటిల్ ఎన్ష్యూర్ దట్ అరే ఈ సంవత్సరం ఇలా చేసామే, మనకి 90% ఫెయిల్యూర్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ ఏమన్నా తగ్గిద్దామా, ఏం చేస్తే తగ్గుతుంది అని ఒక చిన్న ఇంట్రాస్పెక్షన్. ఎగ్జాక్ట్లీ. టు యాడ్ టు దివాకర్ గారు, రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఒకటి గుర్తొస్తుంది నాకు. అందరికి ఏసీలో కూర్చోవడం అలవాటు అయిపోయింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అంటే ఒక స్టేట్ లీడర్ ఆయన, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద స్టేట్ కదా సీఎం గారు అనేసరికి, ఆయన ఏసీలో కూర్చోవడం అలవాటు అయిపోయింది అనేంత పరిస్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి మన స్టేట్ వెళ్తోంది, మన కంట్రీ ఎటు వెళ్తోంది. ఇన్ని సంవత్సరాల ఎంఎస్ఎంఈ పాలసీకి ఏమైంది, ఎందుకని మనం ఈరోజు అలాంటి మాటలు వినాల్సి వస్తుంది? అతి పెద్ద రాజ్యాంగం మనది. సో ఒక ఎంఎస్ఎంఈ పాలసీ ఉండి ప్రతిదానికి ఒక పోర్ట్ఫోలియో, ఒక మినిస్టర్, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అని చెప్పి అడిషనల్ సెక్రటరీ, ఇంత వ్యవస్థ ఉండి కూడా ఇవాళ రోజున ఒక కంట్రీ ఇంత ముందుకెళ్ళిపోయింది, మనం ఇంకా ఇక్కడే ఎందుకున్నాము అని మనం క్వశ్చన్ చేసుకోవడం అంటే ఇట్స్ అసలు ఈ రోజున తలదించుకోవాల్సిన పరిస్థితి అంటాను నేను. కరెక్ట్. సో ఎందుకని అంటే అది మనం చేసుకున్నదే కదా. బీయింగ్ ఎ కామర్స్ మినిస్టర్, వాట్ యు హ్యావ్ బీన్ ఇంప్లిమెంటింగ్ పాలసీ లెవెల్లో మనం ఏం చేసాము ఇప్పుడు దాకా, అది చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. మళ్ళీ మనమే స్టేజ్ ఎక్కి ఇలా జరిగింది అని మాట్లాడితే మన వేలుతో మన కన్నును మనం పొడుచుకున్నట్టు కాదా? మనం ఏదైనా ఉంటే వర్కబుల్ అండ్ వయబుల్ మెథడాలజీస్ ని ఇంప్లిమెంట్ చేసి, ఐ అప్రిషియేట్ ద ఆనరబుల్ మినిస్టర్, బట్ ఆయన ఏం చేసి ఉండాల్సింది, దాని కరెక్షన్ లో ఒక పాలసీ అమెండ్ చేయాల్సింది కదా. దివాకర్ గారు ఏమంటారు? ఒక పాలసీ అమెండ్ చేయాల్సింది కదా. ఆయన స్టేజ్ మీద ఆయన స్పీచ్ ఇచ్చారు, ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు, ఇలాంటివి చేసుంటే బాగుండేది, ఇలాంటివే చేస్తున్నాము మనము అని సొల్యూషన్ కూడా చెప్పాలి. యాక్చువల్లీ మనము ఇక్కడి వరకు మనం సంతోషించాలి. ఎందుకంటే మన రిసోర్సెస్ వల్ల, మనకున్న రిసోర్సెస్ వల్ల మీరు ఎంత రిస్ట్రిక్ట్ చేసినా, ఎంత ఎనేబుల్మెంట్ ఇవ్వకపోయినా కానీ వాళ్ళకున్న పవర్ తోటి వాళ్ళు సక్సెస్ చేసుకుంటూ వెళ్ళారు. అట్లీస్ట్ మన యూనియన్ మినిస్టర్ గారు యాక్సెప్ట్ చేసి మనం లెర్న్ చేయాలి. మనం అంటే ఇటు తప్పు అక్కడ ఉన్న వాళ్ళల్లో పార్టిసిపెంట్స్లో ఉన్నారు, అందులో అందరూ ఉన్నారు, యూనికార్న్స్ అని ఉన్నారు, ఈ స్టార్టప్ ఒక ప్రోగ్రామ్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్స్కి, వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా మీరు ఎలాంటి వాళ్ళని పిలిచి అక్కడ స్టేజ్ మైలేజ్ ఇస్తున్నారు, మీరు ఇచ్చే దాంట్లో కొద్దిగా ప్రయారిటైజ్ చేసుకోండి. డీప్ టెక్ వాళ్ళని, ఒక్క డీప్ టెక్ వాళ్ళని వాళ్ళు ఇప్పటి వరకు రానివ్వలేదు. ఏదో చిన్న చిన్న పల్పీ ప్రోడక్ట్స్ అవి చేసుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఆ స్టేజ్ మీరు ఒక 30%, 40% అట్లా ఒక డైరెక్షన్ ఇచ్చారు. మనం ఫస్ట్ దానికి అప్రిషియేట్ చేయాలి ఆయనని. ఎందుకంటే మీరు మన అంతా థర్డ్ లార్జెస్ట్ అయిపోయాం, ఇంకా వెళ్ళిపోతున్నాం, అంత బాగుందనంటే అందరం మనం ఒప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఆయనకి ఈ డోంట్ నీడ్ ఇవన్నీ చూపించి ఇలా అనుకుంటున్నారు, ఇలా అవుతుంది, మనం మారాలి అని ఆవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన అన్నారంటే ఇప్పుడు నాంది పడింది, మార్పుకు ఇప్పుడు నాంది పడింది. ఇప్పటి నుంచి నాకు తెలిసి ఎకో సిస్టంలో ఈ డిస్కషన్స్, మనం చేసే డిస్కషన్స్ లాంటివి ఎప్పుడు కూడా చర్చల ద్వారానే, డిస్కషన్స్ ద్వారానే కొత్త మలుపులు, మార్పులు వస్తాయి. సో ఇప్పుడు ఇలా చాలా మంది మాట్లాడుకుంటారు. దీనివల్ల నెక్స్ట్ ఇయర్స్ మన గ్రాఫ్ అనేది పాజిటివ్ వైపు వెళ్తుందని నేను అనుకుంటున్నాను. హోప్ అలానే ఆశిద్దాం మనం కూడాను. థ్యాంక్ యూ సో మచ్ దివాకర్ సింగ్ గారు, థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ డిస్కషన్ ద్వారా మన తెలియని వాళ్ళకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మనం హోప్ అంటే మంచి జరగాలని మనం కూడా ఆశిద్దాం. నెక్స్ట్ ఇయర్ మనం కూడా స్టార్ట్అప్ కంపెనీస్ లో ఫస్ట్ ఉండాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.